అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, ముఖ్యంగా ఈ 2026 జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల అనేది ఫస్ట్ హాఫ్లో ఉండదు. అంటే జనవరి నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి నెల. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ 15వ తారీఖు వరకు కూడా కొంచెం స్తబ్దుగా ఉంటుంది. 13వ తారీఖున ఎప్పుడైతే శుక్రుడి యొక్క స్థానం మార్పు జరుగుతుందో అప్పటి నుంచి కొంచెం ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ మొబిలిటీ అంటే మెయిన్గా జాబ్ పరంగా కొంచెం ఎదుగుదల, కొంచెం మంచి జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్తానటువంటి కొన్ని ఆశలు, ఆ ఆశల్ని సంపూర్ణం చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం, ఇవనేవి అన్నీ 13వ తారీఖు నుంచి, అంటే సంక్రాంతికి ఇంచుమించుగా ఆ టైం నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. మెయిన్గా వచ్చినప్పటికీ జీవితం పురోభివృద్ధి దిశలోకి వెళ్తుంది, అంటే ఒక పాజిటివ్ యాంగిల్లోకి వెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచన రాబోతున్నటువంటి 13వ తారీఖు నుంచి కలుగుతుంది. 15వ తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. మెయిన్గా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎవరైతే వెతుకుతల చేస్తూ ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు ఆర్థికమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి సంక్షోభాలు బయట ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి బయటకు రావడానికి కొత్త అవకాశాలు ఎత్తుకాలి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలపడగలుగుతాయి రాబోతున్నటువంటి 15వ తారీఖు నుంచి. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి వీరికి మంచి అవకాశాలను ఇస్తుంది, నూతన ఉద్యోగ అవకాశాలు అనేది ఇవ్వగలుగుతుంది. కానీ ఫస్ట్ 15th డే వరకు కూడా ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చు, ఇంట్లో ఒక వస్తువు ఉంటే ఇంకొక వస్తువు కొనుక్కోవటం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ అప్పులు ఇవ్వటం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత టైం బాగాలేదు. ఎందుకంటే 2026 అని చెప్పి కొత్తగా అందరికీ న్యూ ఇయర్ అనేది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా స్టార్ట్ చేయాల్సిందే దుబారా ఖర్చును వదిలేసి ఒక మంచి సానుకూలమైనటువంటి సేవింగ్స్లో డబ్బు దాచిపెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం కూడా, గురువు అష్టమంలో ఉన్నాడు, గురువు యొక్క ప్రభావం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి, గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటివి చేస్తే వీరి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏంటంటే ఈ ఇరుగు పొరుగు ఎవరైతే ఉన్నారో, అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వారితో అనవసరమైనటువంటి వాదోపవాదాలు, అనవసరమైనటువంటి డిస్కషన్స్కి వెళ్ళకూడదు. ఇప్పుడు మనకు సంబంధమైనటువంటి విషయాల మీద మనం ఫైట్ చేస్తే ఒక రకం, మనకు సంబంధం లేనటువంటి విషయాలు, ఏదో రాజకీయంగానో లేకపోతే వాడు గెలుస్తాడా వీళ్ళు గెలుస్తారా, ఆయన మంచివాడా ఈయన మంచివాడా అనేటువంటి విషయాల గురించి మనకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారు, మనకు సహాయం చేసేటువంటి వారితో మనం ఆ డిస్కషన్స్ మీద డిబేట్స్కి దిగితే అది ఎవరికి ప్రయోజనం? మనకు ఎటువంటి ప్రయోజనం రాదు, మనకు నెగిటివ్గా కూడా టర్న్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే, పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, అది ఇది సామెతలు చెప్తారు. మనం ఎప్పుడైతే గట్టిగా మాట్లాడితే మనకు దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా దూరం అయిపోతారు. ఆ విషయాన్ని చాలా వరకు కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది మిస్ అయ్యేది అదే. మన మనసులో ఉండేటువంటి విషయం చెప్పడం మంచిదే, కాకపోతే ఆ మనసులో ఉండేటువంటి విషయం పబ్లిక్గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలామందికి అది నచ్చలేదు అనుకో, వాళ్ళందరూ మన నెగిటివ్గా అయిపోతూ ఉంటారు. అలా చెప్పడం కన్నా కొంచెం సైలెంట్గా ఉంటే బెటర్ కదా. మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగానే, కాలం ప్రకారంగానే మనిషి వెళ్తూ ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ, అదేవిధంగా రిలేషన్షిప్స్ విషయంలో కూడా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండటం కూడా మంచిదే. అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. 1-2 సార్లు మన పత్రాలు, మన డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎక్కడ పెట్టామనే విషయాలు తెలుసుకోవటం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంకో మెయిన్గా ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం, పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేది ఉంది. వీటి వల్ల ఏంటంటే మెయిన్గా రాబడి కొంచెం తగ్గుతూ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో, రిటర్న్స్ ఏవైతే ఉంటాయో బిజినెస్ పరంగా తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెటరే, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క 15వ తారీఖు వరకు కొంచెం ఆలోచించి చేయాలి. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి 15వ తారీఖు నుండి అనుకూలత అనేది పెరుగుతుంది. మెయిన్గా వచ్చేటప్పటికీ పేరు ప్రఖ్యాతులు,
అంటే సంఘాల గౌరవం గుర్తింపు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 13 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్గా వచ్చేటప్పటికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు, స్త్రీల ద్వారా కొన్ని సహాయాలు పొందగలుగుతారు, వారి నుంచి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం తెలియటం కానీ, బంధువుల ద్వారా బంధువులు ఎంత సహాయం చేస్తారని చెప్పి మనం నమ్ముతామో వారంత చేయకుండా ఉండడం, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎంత బాగా చేస్తారని చెప్పి మనం అనుకుంటే వారి నుంచి కాకుండా ఎవరో దూరంగా ఎప్పుడో తెలిసినటువంటి వారి నుంచి అనుకోకుండా కొన్ని అవకాశాలు రాగలుగుతాయి అన్నమాట వీరికి. అది ఈ యొక్క నెలలో జనవరి మంత్లో కొంచెం సానుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. గురుగారు, ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి మొదటి 15th డే వరకు కొంచెం డౌన్గా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మెయిన్గా వారు రాసేటువంటి ఎగ్జామ్స్లో కానీ, లేకుండా ఉంటే వాళ్ళు అంటే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఏదైనా మారదామని చెప్పి చేసేటువంటి పిల్లలు కానీ, లేకుండా ఉంటే వారు రాసినటువంటి వ్యాసాలకు కానీ, వారు పార్టిసిపేట్ చేసినటువంటి కాంపిటీషన్స్లో వారికి మంచి ప్రైజెస్ రావటం కొంచెం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం ఏదైనా మార్చాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా? ఉద్యోగ పరంగా చేర్పులు చేయాలనుకున్నటువంటి వారు మెయిన్గా చేయాల్సినటువంటి ముఖ్యమైనది ఏంటంటే 15వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంది. 15వ తారీఖు ముందు మటుకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా చేర్పులు చేయాలనుకున్నటువంటి వారు 1-2 సార్లు మీ యొక్క స్వజాతకాన్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి. ప్లస్ అంటే మనం ఒక జాబ్ మారినప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మారినప్పుడు అక్కడ ఇంకా గడ్డు పరిస్థితులు ఉన్నాయనుకోండి, అక్కడ శాలరీసే ఇవ్వట్లేదు, అది తెలియకుండా మనకు తెలియదు కదా, జనరల్గా వెళ్ళి జాయిన్ అవుతాం. ఒక 6 months జీతం ఇవ్వలేదంటే మన పరిస్థితి ఏంటి? దట్టు ఎవరైతే ఉద్యోగం మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీస్ రన్ చేస్తున్నటువంటి వారు 1-2 సార్లు తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది మంచిది. గురుగారు, ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అలాగే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం 13వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మొబిలిటీ చేసుకోవచ్చు. అంటే సంబంధాల్లో ఎతుకుతూ ఉన్నట్లయితే ఆ సంబంధాల్లో కొంచెం పురోభివృద్ధి దశలోకి కొన్ని పరిణామాలు అనేవి పాజిటివ్గా మారుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన యోగం ఉందంటారా? మరి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం డల్గానే ఉంది, కొంచెం పాజిటివిటీ తక్కువగా ఉంది. మెయిన్గా శని యొక్క ప్రభావం వల్ల కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఈ నెలలో. బట్ ఏంటంటే 13వ తారీఖు నుంచి కొంచెం ఆశ పెట్టుకోవచ్చు మీరు. గురుగారు, ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులు సినీ రంగంలో ఉండేటువంటి వారికి 13వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 13వ తారీఖు అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం డ్రైగానే ఉంటుంది. అసలు అవకాశాలు వస్తాయా రాదా, ఇంక ఇలాగే డల్గా ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది, సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురుగారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారండి? రాజకీయమైనటువంటి ఎదుగుదలలో సొంతంగా బాగా తెలిసినటువంటి వారే వీరి మీద నెగిటివిటీని ప్రచారం చేయడం జరుగుతుంటుంది. వీరితో బాగుండటం, వీరి వెనకాల వచ్చేటప్పటికి ఊరంతా వీరి గురించి నెగిటివ్గా చెప్పడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండటం మంచిది. ముఖ్యంగా వాహన యోగం, గృహ యోగం ఉందంటారా? వాహన సంబంధితమైనటువంటి యోగం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల 15వ తారీఖు తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్గా సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా కూడా ఉండాలి. గురుగారు, ముఖ్యంగా ఈ రోజులో చూసుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ వృశ్చిక రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశీ ప్రయత్నాల్లో 13వ తారీఖు నుంచి అనుకూలత అనేది ఉంది. కాకపోతే 1-2 సార్లు స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత వెళ్ళాలి. కొన్నిసార్లు విదేశీయానం అనేది ఉంటుంది జాతకరీత్యా కూడా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని కష్టాలు ఎదురవుతుంటాయి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సరైనటువంటి వసతి దొరకకపోవటం, ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ దొరకకపోవటం, ఇక్కడి నుంచి వాళ్ళే డబ్బులు పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళాలి. గురుగారు, ఈ అకస్మాత్తుగా ధనలాభం అది జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. ప్రెసెంట్ పీరియడ్లో గ్రహస్థితి అంత యోగకారకంగా లేదు, గురువు బలంగా లేడు, అదేవిధంగా అర్ధాష్టమంలో రాహువు ఇంచుమించు శని లాంటి ఫలితాన్ని వేస్తాడు. అదేవిధంగా శని కూడా పంచమంలో ఉన్నాడు, అంత అనుకూలత లేదు. గురుగారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ శత్రువుల నుంచి భయపడే వారికి ఈ మాసంలో ఇంకా శత్రువులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? శత్రువులు అంటే
శత్రువులు ఎవరంటే కనపడేటువంటి శత్రువులు, కనపడిన శత్రువులు 2 విధాలుగా ఉంటారు. వాళ్ళు కనపడేటువంటి శత్రువులు అంటే మొహం మీద మనల్ని బెదిరించేటువంటి వారు, తిట్టేటువంటి వారు, వీళ్ళు కనపడేటువంటి వారు. కానీ వెనకాల ఉండి పొడిచేటువంటి వారు వీరికి ఎక్కువగా ఉంటారు. ఈ నెలలో కూడా వచ్చేటప్పటికి అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, పెరుగుతారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కుటుంబ పరంగా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. అంటే సొంత కుటుంబంలోనే కనపడకుండా ఎవరేం చేస్తారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. బాగా తెలిసిన వారు, బంధువులతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. రైతులకు ఎలా ఉంటుంది అంటారు మరి? రైతులకి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సంక్రాంతి తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి రాబడి, దిగుబడి పొందగలుగుతారు. కానీ ఖర్చు పరంగా కొంచెం కంట్రోల్గా ఉంటే మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు, దుబారా ఖర్చులు పెట్టడం వల్ల అప్పులు కూడా అవడానికి ఆ రకంగా ఉంటుంది. గురుగారు, మరి మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో మెయిన్గా వచ్చేటప్పటికి పూజించాల్సింది 3 దైవాలను పూజించాలి. ఒకరు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాలి, హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ దేవాలయం ప్రతి ఊర్లోనూ ఉంటుంది. హనుమంతుడు రక్షకుడు కాబట్టి శారీరకంగా, మానసికంగా బలవంతుడు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఫైనాన్షియల్గా ఖర్చు ఉన్నటువంటి వారితో పాటు దుర్గాదేవిని కూడా పూజిస్తే మంచిది. వీరందరితో పాటు ఇంకా పూజించాలంటే మేధా దక్షిణామూర్తి పూజించాలి. శివారాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. గురుగారు, మొత్తం మీద వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.